బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో భేటీ అవుతారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ అవనున్నారు సీఎం రేవంత్. సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు కరీంనగర్, వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేలతో మీటింగ్ ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. చివరిగా 6 గంటల 45 నుంచి రాత్రి 7 గంటల 45 వరకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, చాలా కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలతోటి ప్రత్యేకంగా భేటీ కావాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఈ నలుగురు నేతలు కీలకంగా సమావేశం అవుతారు. అయితే వరుసగా ఎమ్మెల్యేలతో అందరితో కూడా భేటీ కావాలని నిర్ణయించారు. చూడొచ్చు, ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాస్త అసంతృప్త రాగం అయితే వినిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం, అందులోనూ ముఖ్యంగా మంత్రుల వ్యవహార శైలిపైన తీవ్రంగా ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకరిద్దరు మంత్రులు అసలు పూర్తిగా ఏ పనులు కూడా చేయకుండా ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఇబ్బంది పెట్టే విధంగా కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యేలు వరుసగా కంప్లైంట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చూడవచ్చు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు భేటీ కావడం, ఇది అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. తర్వాత కూడా నిన్న అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఇంకా ముఖ్యంగా కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సందర్భంగా నిన్న ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో కూడా ఇదే అంశం హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఎమ్మెల్యేల భేటీపైనే ప్రధానంగా చర్చించుకోవడం కానీ, అదేవిధంగా అనిరుద్ రెడ్డి నిన్న సమావేశానికి వచ్చిన సందర్భంగా అందరూ కూడా ఆయనతో డిస్కస్ చేయడం కానీ, మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే హాజరు కాకపోవడం కానీ, మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఒకరి సమస్యలు ఒకరు అభిప్రాయాలంతా కూడా పంచుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా క్యాబినెట్లో ఉన్న 11 మంది మంత్రుల్లో 5-6 మంది మంత్రులు చాలా వరకు ఎమ్మెల్యేలకు టైం ఇవ్వకపోవడం, ఫోన్లలో కూడా స్పందించకపోవడం, ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా టైం ఇవ్వకుండా సమావేశం ఉందంటూ కూడా వెళ్ళిపోవడం, ఇట్లా ఎమ్మెల్యేలను చులకన భావంగా చూస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా గెలిచిన ఎమ్మెల్యేలకు ఈ విధంగా టైం ఇవ్వకపోవడం, నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మంత్రులతో అష్యూరెన్స్ తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాకపోవడం అనేది అంశాలు కూడా ప్రధానంగా వినిపిస్తాయి. వీటితో పాటు ముఖ్యంగా కొన్ని రెవెన్యూ అంశానికి సంబంధించిన అంశాలతో పాటు కీలకంగా బడ్జెట్కు సంబంధించిన అంశాలు, ఏవైతే కీలకమైన బిల్లులకు సంబంధించిన ట్రెజరీ బిల్లులకు సంబంధించి బీఆర్ఎస్కు వాళ్ళకు సంబంధించిన వారికి రిలీజ్ అవుతున్నాయి, కాంగ్రెస్ సంబంధించిన వారికి రిలీజ్ అవుతలేవు అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ అంశాలన్నిటి కూడా రేపు కూలంకషంగా చర్చించాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగానే దీపాదాస్ మున్షి మరి కాసేపట్లో ఈ రోజు హైదరాబాద్కు వస్తారు కాబట్టి రేపు సమావేశం నిర్వహిస్తున్నారు. చెప్పండి సంధ్య. అయితే పార్టీలో నెలకొన్నటువంటి నేతల మధ్య ఉన్నటువంటి సయోధ్య కుదర్చడంతో పాటుగా ఇంకా పార్టీకి సంబంధించి ఇప్పుడు ఫేస్ చేయబోయే ఎలక్షన్స్కి సంబంధించి కూడా గైడెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చా? ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. నిన్న అసెంబ్లీ సమావేశం సందర్భంగా కూడా బీసీ కులగణనగా, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, ఈ 2 అంశాలు అత్యంత కీలకంగా కాంగ్రెస్ పార్టీ చాలా మైల్ స్టోన్గా ప్రవహిస్తున్న ఈ 2 అంశాలను వాటిని పరిష్కరించే దిశగా చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి కూడా ఏవైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఈ ఒక చట్టబద్ధత దానికి సంబంధించిన విషయంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించినప్పటికీ ఇది రిజర్వేషన్ల పెంపు అనే అంశం అంతా కూడా పార్లమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి కేంద్రం నుంచి కనుక ఒకవేళ తొందరగా క్లియరెన్స్ రాకపోతే కనుక లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏడాది పూర్తయింది కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలకంతా కూడా వాటిని ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా పార్టీ తరఫున 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధత అంటే పార్లమెంట్లో ఒకవేళ ఓకే కాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు మిగతా అంశాలకు సంబంధించి ఎన్నికల్లో ఏ విధంగా ఎదుర్కొనాలి, వీటితో పాటు కొంతమంది సమస్యలు కూడా ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగత సమస్యలు కూడా చెప్తున్నారు కాబట్టి వాటన్నిటి కూడా షార్ట్అవుట్ కూడా చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ఈ అంశం ఒక తెరపైకి వచ్చినప్పుడు, ముఖ్యంగా ఎమ్మెల్యేల అసంతృప్తి అంశం తెరపైకి వచ్చినప్పుడు పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న జగ్గారెడ్డి లాంటి వ్యక్తులు కూడా అభిప్రాయపడ్డ సందర్భం ఉంది. ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఛార్జ్ కనుక జోక్యం చేసుకొని షార్ట్అవుట్ చేసినట్లయితే కనుక
సమస్య అంతా కూడా పరిష్కారం అవుతుందంటూ కూడా వారు ఒక సజెషన్ చేశారు. కాబట్టి అందులో భాగంగానే రేపు సమావేశం కూడా నిర్వహిస్తున్నారని కూడా చెప్పొచ్చు. సో మొత్తం మీద రేపు సమావేశాన్ని 2 ఎజెండాగా కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఒకటి లోకల్ బాడీ ఎన్నికలు, మరొకటి ఎమ్మెల్యేల అసంతృప్తి అనేది వారు చెప్పుకునడానికి కూడా అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు సార్. రైట్ ప్రతాప్. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ కార్యకర్తలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక పిలుపునిచ్చారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపైన రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేయాలని సూచించారు. అన్ని గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలకు ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు భారీ ఎత్తున నిర్వహించాలన్నారు. బీసీలు, ఎస్సీలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేలా సంబరాలు చేయాలన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సమాజంలో 2 ప్రధాన వర్గాలు బీసీలు, ఎస్సీలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కులగణన, వర్గీకరణ కార్యక్రమాలు కార్యాచరణకు సిద్ధమయ్యాయని చెప్పారు.